క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ పనుల భారము దేవుడి మీద వేస్తే అప్పుడు నీ ఉద్దేశములని సఫలమవుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు చాలా భారంతో ఉన్నావా? ఏ పని చేసినా సక్సెస్ కాక అపజయం పాలుతూ ఉన్నావా? ఏ పని చేసినా దాంట్లో నష్టపోతూ ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావా? చాలా భారముతో ఉన్నావా? బాధతో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఏదైనా ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నా, నీ పనుల భారం ఏదైతే ఉందో, ఏదైతే నీకు భారం అవుతుందో, భారం అనుకుంటున్నావో, ఏదైతే నేను కృంగదీస్తుందో ఆ ప్రతి పనుల భారము దేవుడి మీద నువ్వు ఉంచితే నీ ఉద్దేశములన్నీ కూడా ఏమవుతాయంట? సఫలమవుతాయి. కాబట్టి నీ పనుల భారం దేవుడి మీద వేసి నీ ఉద్దేశంలోనే దేవుడి చేత సఫలపరిచే రీతిగా నీ జీవితం మార్చబడును గాక. ఆ రీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతరమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ పనులైతే వరకు భారంగా ఉన్నాయో అవన్నీ నీ మీద మోపి ఆయన్ని ఇచ్చే తండ్రి సఫలతను, విజయమును, నెమ్మదిని, ఆయా తండ్రి ఆశీర్వాదమును పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.